ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చట్లలా మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. ఇప్పుడు మన మోడీ సార్ వారి జాన్ జిగిరి దోస్తు ట్రంప్ సార్ వారి ముచ్చట చెప్పాలి మీకు. ట్రంప్ సార్ కోసం మన మోడీ సారు ఓగదాన్లాడిండాను లాపట్ల. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అనుకుంటా. ఇక ఏమంటే ట్రంప్ సార్ గద్దెక్కిండో ఇక అద్వర్ సంధి సారు మన మీద కోపము పగ ఇజం పెట్టుకున్నట్టే కొడుతుంది. అసలు మనోళ్ళు అమెరికాలో ఉండకుండా చేసే ఉపాయం కారుతుండేమో అనిపిస్తుందోలా. ట్రంప్ సారు శేఖలు చూస్తా అంటే నాకైతే రేవంత్ సారే మతకత్తాండు. పారి అరుచుకుందాం గానీ గముచ్చటేందో. నిజం చెప్తున్నా, ఈ ట్రంప్ సారు మనల్ని ఓర్వలేడోల్లా. మన మీద నిజంగానే నిలువూత ఇసం పెట్టుకున్నాడు. మీదికి నవ్వుకుంటేనే ముచ్చట పెడతాడు గాని లోపల మాత్రం కొంపలు ముంచే కథనే ఉన్నది ట్రంప్ సార్ది. మొన్నటిదాకనేమో అమెరికా కంపెనీలలో భారతీయులకు నౌకర్లు ఇయ్యద్దు అని రాగం తీసిండు కదా. ఇక ఇప్పుడేమో వీసాల మీద ఛార్జీలు పెంచుడు, H1B వీసా తీసుకోవాలంటే ఇక ఏడాదికి 88 లక్షలు కట్టాలన్నట. ఇది వరకు గంతకనం లేకుండే 5 లక్షలు ఏమో ఉండే, ఇప్పుడు 88 లక్షలు చేసిండు. ఖాళీ వీసాకి 88 లక్షలు అంటే ఇక ఆడ కొలువులు చేసే మనోళ్ళు అచ్చల జీతం అంతా వీసా కోసం పెట్టాలన్నట్టు. అంటే వీసా కోసమే కొలువులు చేయాలన్నట్టు. ఇంకా అట్లనే ఉన్నది మరి కథ చూస్తుంటే. అసలైతే అమెరికాలో నౌకర్లు చేయాలంటే ఈ వీసానే ఉండాలి. మనోళ్ళే ఈ వీసాల మీద అమెరికాలో కొలువులు చేస్తారు. కానీ వీటికే ధర పెంచే మహానుభావుడు ఏమనంటే భద్రతా రక్షణ అనే ముచ్చట్లు చెప్తుండు. అసలైతే ఈ వీసాల పైసలు కూడా నౌకర్లు ఇచ్చిన కంపెనీలే కట్టుకుంటాయి. 6 లక్షలే కదా నిన్నొద్దులు కట్టుకున్నాయి. మరి 88 లక్షలు అంటే వాళ్ళు కడతారా? మాకేం పోయే కాలం వచ్చింది అని అనుకోరా? ఈ ట్రంప్ సార్ కండిషన్లు ఇంటుంటే నాకైతే మన రేవంత్ అన్ననే కళ్ళలో మెదులుతోండల్లా. ఎందుకని అడగరేంది? ట్రంప్ సార్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యేందుకు మన భారతీయులను ఒక ఆడుకున్నాడా? అసలు మన మోడీ సార్ను కూడా పిలిపించుకుని మోడీ సార్ కూడా మనోళ్ళకు ట్రంప్కే ఓటేరి మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు అని అన్నాడు. ఇక ట్రంప్ సార్ కూడా ఓట్లప్పుడు మిమ్మల్ని గిట్ల చూసుకుంటా గట్ల చూసుకుంటా గుండెలలో పెట్టుకుంటా స్కీములు పెడతా అన్నాడు. ఇక ప్రెసిడెంట్ అయిపోయాక మన రేవంత్ సార్ కదా 6 గ్యారంటీలకు ఎగరామం పెట్టినట్టు ట్రంప్ సార్ ఆ ముచ్చట్లన్నీ గట్టు మీద పెట్టి ఉల్టా బాధుడు పెట్టిండు. ఇప్పటికే టారిఫ్లు గిరిఫ్లు అనుకుంటా సతాయించోడు సరిపోలేదని ఇక ఇప్పుడు వీసాల ఛార్జీలు పెంచి మనోళ్ళు అమెరికాలోనే ఉండకుండా చేస్తాడు పో గిట్లనే అంటురోళ్ళ. ఇక ఈ వీసా ఛార్జీలను తలుసుకొని అమెరికా పోయేటోళ్ళు కూడా వెనక ముందైతారు కావచ్చు. ఆడున్నోళ్ళు వాపస్ మరత్తరై ఉండాలి. గట్లనే కొడుతుంది మరి నాకు. ఆవుగాని పానీపూరీలు తింటారోలా మీరు? గవ్వే గప్షుప్లు. నిజం చెప్తున్నా, గప్షుప్ బండి కాడ చూడుర్రి, ఆడ మొగోళ్ళ కంటే మన ఆడోళ్ళే ఎక్కువ మంది కనబడతారు. అదేందో కానీ ఆ గప్షు పైనే ఓ దిక్కు దగ్గుకుంటా ఇంకో దిక్కు దుమ్ముకుంటా ఒక చేయితోని చెమటలు దుడుచుకుంటా అదే చేయితోని గప్షుప్కు పొక్క పొడిచి కుండల ముంచి దబ్బ ఇస్తుంటే ఆ రుచి అలాగుంటుంది కావచ్చు. అంతేనా? నాకు కూడా ఈ గప్షుప్లు మస్తు ఇష్టం. భయ్యా ప్యాజ్ దాలో 20 రూపాయేకా గప్షుప్ దాలో అంటనా. ఓ దిక్కు తింటుంటేనే ఇంకో దిక్కు వాటిని మనసులా లెక్క పెట్టుకున్నాడు ఉంటుంది. బరాబరే ఎత్తాండా తక్కువ ఎత్తాండా సునిగిపోయింది ఎత్తాండా లాస్ట్కు తీయడి గప్షుపు ఫ్రీగా ఇస్తాడా? ఇగో గీరాందితోనే తింటానోళ్ళ ఏం మనసునో పట్టకుంటా 20 రూపాయకే అయిపోయినాయి అనుడితోనే మళ్ళీ మనసులో లెక్క పెట్టుకుంటా 7 6 అని. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక అక్కకోళ్ళ 20 రూపాయకు 7 గప్షుప్లు అయితే 4 వేసిండట. మరి ఆ అక్క ఏం చేసిందో ఎరికేనా? చూడుర్రి మీరే జరా. ఈ అక్కగారిని చూడుర్రిగా నడి రోడ్డు మీద కూసున్నది. ధర్నా ఎత్తందోలా. అయ్యో ఏం అన్యాలమైంది పాపం. బొల్ల ఏడవబట్టే ముఖమంతా మాడుచుకున్నది అనిపిస్తుంది కదా. అన్యాలమే అయింది. గప్షుప్లా అన్యాలం. ఈ అక్కగారు గుజరాత్ రాష్ట్రం వడోదరలు ఉంటది. 20 రూపాయల పానీపూరి ఇయ్యమని బండాయనకు చెప్పింది. ఆయనే ఉల్లిగడ్డలు కూడేసి పానీపూరీలు వేసుకుంటా పోయిండు. 20 రూపాయలు అయినాయి అని అన్నాడట. అగ్గరో 4 వేసినావు కదా, 20 రూపాయల కారు కదా అంటే 6 వేసినా నువ్వే చక్కగా లెక్క పెట్టుకోలే అని ఆయన అన్నాడు. అరే తిన్నదాన్ని నాకు తెలియదా, 4 వేసినావు అని ఈమె కాదు 6 వేసినా అని ఆయనే. ఎవ్వరు దగ్గలే పాప అక్కకు దుఃఖం ఆగలే. 2 గప్షుప్లు తక్కువ వేసిండు. అవి 2 వేయవలసిందే అని నడి రోడ్డు మీద ధర్నాకు దిగిందోల్లా.
ఆగో రెండు గప్చుప్ల కోసం మేడం గారు చేసిన ఈ ధర్నా కార్యక్రమంతోనే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అటెన్క పోలీసులు వచ్చి ఆమెను సంజాయించిర్రు. నాకు నా 2 గప్చుప్లు ఇత్తనే లేత్తా అని ఆమె మంకు పట్టు పట్టింది. ఆఖరికి ఎట్లనో గట్ల ఆమెను పక్కకు తోలుకపోయిర్రు. చూసినావా గప్చుప్లు ఎంత పని చేసినాయో. అసలు ఏవలన్నా రోడ్డు కావాలని ధర్నాలు చేస్తారు, నీళ్ళెత్తలేవని రోడ్డు మీద కూర్చుంటారు, యూరియా కోసం చేస్తారు. కానీ ఈమె మాత్రం గప్షుప్ల కోసం ధర్నాకు దిగిందంటే గప్షుప్ మహత్యం గట్లున్నది మరి. యూరియా కష్టాలు ఎట్లున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. రైతులు రోడ్ల మీద పడ్డారు కదా. ఆవు కానీ ఇది వానాకాలం కదా, కానీ వానాకాలం కూడా నీళ్ళ కష్టాలు వాటికొచ్చిండు మన రేవంత్ సారు. నేనేదో ఎట్టికి ఈ మాటలు అంటలేను, గీ అక్కలనే చూడుర్రు మీరు, వాళ్ళే చెప్తారు, చెప్పుడు కాదు చూయిస్తారు. నిజంగా మన రేవంత్ సార్కు మొక్కాల్సిందే పోరి. మార్పు 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 తెత్తానే కదా అసలు చరిత్రలో కనివి నెరుగని మార్పు తీసుకొచ్చిండు. వానాకాలంలో కూడా మంచి నీళ్లు రాకుండా ఏజుడు అంటే అదే మన చిన్న ముచ్చట్నా? ఈ సొంటి మార్పు అసలు ఎవరితోనన్నా అవుతుందా మీరే చెప్పురి. కానీ ఈ అద్భుతాన్ని కూడా చేసి సూయించింది మన సర్కారు. ఆనకాలంలో కూడా అక్కలను ఖాళీ బిందెలతో రోడ్డు మీద తెచ్చిండు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మన ఆడపడుసులు బిందెలు డ్రమ్ములతోని రోడ్ల మీదకి వచ్చిరు. మంచినీళ్ళు అత్తలేవట, ఎవ్వరికి చెప్పినా దేకుడే లేదట. కొదికు వాన పడుతున్నా తాగేటందుకు నీళ్ళు అత్తలేవంటే ఇక చెప్పు కోసెట్లున్నదో. అందుకే బిందెలు పట్టుకొని పోలీస్ టౌన్లకు వచ్చిరు. రోడ్డు మీద ధర్నా చేసిరు. బిందెడు నీళ్లు కూడా ఇత్తలేడు అనుకుంటా రేవంత్ సార్ను పొట్టు తిట్టుకుంటా ధర్నాకు దిగిరు. ఇక మన ఆడబిడ్డలు బిందెలతో రోడ్డు మీదకి వచ్చే వరకల్లా కిలోమీటర్ల పొడుగుతో ట్రాఫిక్ జామ్ అయింది. బండ్లు, కార్లు, లారీలు ఎక్కడికక్కడనే అయిపోయినాయి. లాస్ట్ కి ఆఫీసర్లు, పోలీసులు వాళ్ళు వీళ్ళు సంజాయించే వరకల్లా ధర్నా నుంచి బయటకు వచ్చిరు. కాదోళ్ళు అసలు ఏంది గోస మన ఊళ్ళకు? 10 ఏళ్ళల్లో ఎన్నడన్నా నీళ్ళ కోస ఉండేనా ఇట్లా? మిషన్ భగీరథతోని దినాం ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చేటి. ఇప్పుడు ఆ మిషన్ భగీరథను కూడా ఈ సర్కారు వాళ్ళు పోతం పెట్టినట్టే కొడుతుంది. సరే ఎండాకాలం అంటే ఒక రోజు కాకుండా ఇంకో రోజన్నా నీళ్ళ కారు వస్తుందని అనుకుందాం. నెరి వానకాలం కూడా గిట్లనే ఉన్నదంటే తప్పేవాళ్ళతో మీకు సమజ్ అవుతుంది కదా. గీదా మార్పు అంటే ఆడోళ్లను బిందెలతో రోడ్డు పాలు చేసాడేనా ఇందిరమ్మ పాలన అంటే అని గరమైతురుల్లా. ఈ దొంగలకు అగ్గివేట, అలా చేతులకు జట్టలు బుట్ట, గిట్ల మోపైరేందుల్లా ఈ దిక్కుమాల దొంగలు వాళ్ళకు చేతులు ములములమంటాయా ఏంది? ఏదో ఒకటి కొట్టేయంది లేకుంటేంది. దొంగలంటే పర్సులు కొట్టేస్తారు, నగలు ఎత్తుకపోతారు. కానీ ఈ దొంగలు చూడుర్రి ఏం విగ్రహం చేసిర్రో. ఫస్ట్ అయితే వీళ్ళ చిత్రకథలు చూడుర్రి మీరు. వీళ్ళు చేసిన ఘనకార్యం ఏందో చెప్తా గానీ. చూసిర్రా, వీళ్ళు కైకిలి కసినోళ్ళు కాదు, దొంగలే. పొలం గట్ల కాడ ఏం దొరకబట్టిరంటారా? మోటార్ల దొంగలుల్లా. జగిత్యాల జిల్లా మాల్యాల ఒక దొంగల బ్యాచ్ తిరుగుతాంది. ఈ బ్యాచ్ ఇండ్ల కన్నా లేదట. బాయి కాడనే వీళ్ళ పనితనం చూపిస్తారు. రైతులు పెట్టిన మోటార్లను ఎత్తుకపోతారు, రాగి తీగలు పోసుకొని పోతారు, వాటిని అడ్డికి పావషేరుకు అమ్ముకుంటారు అన్నట్టు. వీళ్ళ దౌడల దగ్గర వడ ఆఖరికి దొంగలు కూడా రైతులను దోకా చేయబట్టే కదా. అసలే ఈ సర్కార్తో గోసైతుందిరా భగవంతా, యూరియా లేక తనలాడుతున్నాంరా అంటే సందట్లో సడేమియాలు లేక ఈ దొంగలగోలు ప్రతి ఒక్కరు రైతులను ముంచేటోళ్ళు అయిపోయారు పో.
సరే ఇక దొంగల ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు మన హైదరాబాద్ శంషాబాద్ పోలీస్ టౌన్ దిక్కురారి ఆగో పోలీసులు వెనుక ముగ్గురు ముసుగు దొంగలు ఉన్నారు చూడు. అరేవా భలే కప్పిరు పట్టు వీళ్ళ మొఖాలకు కవర్ను. వీళ్ళు కూకట్పల్లిలో ఉంటారట, ఏదో ప్రైవేట్ నౌకరు చేస్తారు. జల్సాలు ఎక్కువైనాయి, జీతం సరిపోలే, ఇంకేమున్నది దొంగతనాలు తెగబడ్డారు. తాళం వేసిన ఇండ్లను చూసి అందులో మెల్లగా వచ్చి పట్ట గొలుసులు బంగారు నగలు ఎత్తుకోబోతారు. వీళ్ళ చేతులు ఇరిగిపోను. గిట్టనే దొంగతనాలు చేస్తా అంటే పోలీసులకు దొరికిర్రు. అగో అన్నట్టు ఈ రైలు బండి కాడ చూడుర్రి కథ ఎట్లున్నదో. ఏందంటారా, అయితే ఢిల్లీలోనోళ్ళ ఒక ఏసీ రైలు బండ్ల గీ జంట ప్రయాణం చేస్తాంది. ఏసీ బండ్ల ప్రయాణం చేస్తానంటే మరీ గరీబోలేం కాదు, కానీ వీళ్ళ కకృతి మాత్రం బాగున్నది. రైల్లో ఉన్న షెద్దర్లు ఎత్తుకపోయే పని పెట్టుకున్నారు. అరే అవ్వంటే రైల్లో షెద్దర్లు ఎత్తుకపోతారు వీళ్ళు, అంటే షెద్దర్ల దొంగలు అన్నట్టు వీళ్ళు. అయితే ఎత్తుకపోతుంటే ఓవర్ యాక్షన్ కూడా చేసిర్రట. ఇక వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి అందులో పనిచేసేటోళ్లకు ఎందుకు అనుమానం కొట్టింది. బలిమీడికి సూట్ కేసు తెరిపిచ్చిర్రు. అయ్యో గిట్ల ఇవన్నీ వెళ్ళినాయి. ఆఖరికి షెద్దర్లను కూడా విడిచిపెడతలేరు కదా ఈ దొంగలు. గిట్ల మూపైరేందోళ్ళ అసలు. కాదు ఏమన్నా అంటే కోపాలు బాగా వస్తాయి, కానీ వీళ్ళ కాలు రెక్కలు మంచిగానే ఉండే. ఏదైనా పని చేసుకుంటే ఏమవుతుంది, ఇల్లు వెళ్ళకుంటే దొంగతనాలు చేస్తారా? ఖర్చులు తగ్గించుకోవాలి. దొంగతనాలు చేసి మంది కొంపలు ముంచడెందుకో కథ గాని. ఇదే ఆల్ది దుందాం ముచ్చట. మళ్ళా ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.